హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి పర్సనల్ లోన్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చి ఎలాంటి ప్రైవేట్ లోన్ కాదు, ఎలాంటి యాప్స్ నుండి ఇచ్చేది కాదు. ఇది వచ్చి ఒక జెన్యూన్ బ్యాంక్ తరపున నుంచి వచ్చేది. ఇది వచ్చి స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన పర్సనల్ లోన్ అనమాట. అప్ టు 50 lakhs వరకు మీరు అప్రూవల్ అయితే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ స్టెప్స్ యూజ్ చేసి మీరైతే అప్రూవల్ తీసుకోవచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఇప్పుడు అందరూ ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అంటే అందరూ ఆన్లైన్లో అప్లై చేయాలి, లేదా ఏదో ప్రైవేట్ యాప్ డౌన్లోడ్ చేయాలి అంటే అది చాలా రిస్క్ అది చూస్తున్నారు. కానీ ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ వాళ్ళైతే ఒక మంచి పర్సనల్ లోన్ అయితే తీసుకొచ్చారు. ఈ లోన్ మీరు అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, లేదా మీరు నియర్ బై బ్యాంక్లో వెళ్ళి విజిట్ చేసినా వాళ్ళే అప్లై చేసి ఇస్తారు. లేదంటే నేను కింద ఇస్తున్న డిస్క్రిప్షన్లో ఇస్తున్న నెంబర్ని కాల్ చేసి కూడా వాళ్ళే వితిన్ 10 minutesలో మీకే రిటర్న్ కాల్ చేసి మీకు లోన్ అయితే వాళ్ళే అప్లై చేసి ఇస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాళ్ళ దగ్గర క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఈ లోన్ని స్టేట్ బ్యాంక్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. లేదా SBI యోనో యాప్, స్టేట్ బ్యాంక్ వాళ్ళ యాప్, ఆ యాప్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా లేదా నా దగ్గర స్మార్ట్ ఫోనే లేదు, నా దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంది, నేను ఎలా అప్లై చేసుకోవాలి అంటారా? దాన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళైతే మీకు టోటల్గా అప్లై చేసి మొత్తం ఇస్తారు. ఇంట్రెస్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ. టోటల్ ప్రాసెస్ వితిన్ 5 minutesలో అయితే అయిపోతుంది. మీకు వచ్చే ఇంట్రెస్ట్ మీరు తీసుకున్న లోన్ బట్టి ఉంటుంది, అంటే చాలా తక్కువే ఉంటుంది. ఈ లోన్కి ప్రాసెసింగ్ ఫీజు, చార్జెస్ అనేది ఎలాంటివి కట్ అవ్వవు. మీకు లోన్ అప్రూవల్ ఎంత వస్తుందో అంతా కూడా మీ బ్యాంక్లో అయితే అప్పటికప్పుడే క్రెడిట్ అయిపోతుంది. నాకు తెలిసి దీనికన్నా బెస్ట్ ఆఫర్ ఏది ఉండదు. ఇంకా మీకు రీపేమెంట్ పీరియడ్ కూడా 3 to 7 years వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీరు క్లియర్ చేయాలంటే క్లియర్ చేసేవచ్చు ఎప్పుడైనా, లేదా 3 to 7 years వరకు ఈఎంఐ పేమెంట్ అయితే పెట్టుకోవచ్చు. ఈ లోన్కి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అంటే, ఎలాంటి హౌస్ పేపర్లు, డాక్యుమెంట్స్లో అవి అడగరు. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అలాంటి సింపుల్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. కానీ మీకు బ్యాంక్లో శాలరీ అకౌంట్ ఉంటే 6 months శాలరీ స్లిప్ అయితే అడుగుతారు. లేదంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వాటి ప్రూఫ్ అయితే అడుగుతారు, అంతే. ఒకవేళ మీరు పనిచేస్తున్న కంపెనీలో శాలరీ స్లిప్ ఇవ్వకపోయినా మీ 6 months స్టేట్మెంట్ వాళ్ళకి ఇచ్చినా కూడా చాలు. వాళ్ళైతే ఆ ప్రూఫ్ యూజ్ చేసుకుని మీకైతే అప్లై చేసి ఇస్తారు. ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అడగరు. ఈ 3 ఉంటే చాలు, మీరైతే సింపుల్గా లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో దీనికన్నా మంచి లోన్ ఏది లేదు, మంచి ఆఫర్ ఏది లేదు. సో డోంట్ మిస్. మీకు లోన్ అయితే సింపుల్గా రావాలంటే ఈ టిప్స్ అయితే చాలా అంటే చాలా ముఖ్యం. ఒకటి, సివిల్ స్కోర్ అయితే బాగుండాలి. శాలరీ ఇన్కమ్ రేషియో ఎక్కువగా ఉండాలి. ప్రివ్యూ రన్నింగ్ లోన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉండాలి. రన్నింగ్ ఈఎంఐస్ అయితే కరెక్ట్గా కట్టి ఉండాలి. ఎలాంటి చెక్ బౌన్స్ అయితే లేకుండా ప్రాపర్గా కట్టి ఉంటే లోన్ అయితే డెఫినెట్గా అందరికీ అయితే ఇస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.